ఒకప్పటి జియో పాలిటిక్స్ కి ప్రజెంట్ ఉన్న జియో పాలిటిక్స్ కి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అమెరికన్ చూస్తుంటే ఒకప్పటి ఓటమెన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఓటమన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలు ప్రపంచాన్నే ఏలాయి. కానీ ఇప్పుడు ఈ దేశాలు కొంతవరకు వైపౌట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా చెప్తే యుద్ధం స్టార్ట్ అయ్యేది, ఒక్క ఫోన్ కాల్ కొడితే యుద్ధం ఆగిపోయేది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా అమెరికా మాట వినడం లేదు. దీనికి రీజన్ అమెరికా ఎకనామీ వీక్ ఉందో, అమెరికా టెక్నాలజీ వీక్ ఉందో, లేదా డిఫెన్స్ లో చాలా వీక్ ఉందో, ఇలాంటివి ఏవి కాదు. ద మెయిన్ రీజన్ ఈజ్ ట్రంప్ టారిఫ్స్. రీసెంట్ గా ట్రంప్ బిహేవియర్ చాలా చేంజ్ అయింది. సో దీంతో చాలా దేశాలు అమెరికా నుంచి దూరం అవుతున్నాయి. సెకండ్ టైం ట్రంప్ పదవిలోకి వస్తే అమెరికా ఇంకా మెరుగుపడుతుంది. అలాగే వేరే దేశాలు కూడా అమెరికాతో మంచి ట్రేడ్, బిజినెస్ చేసుకోవచ్చని భావించారు. బట్ ఇప్పుడు చూస్తే అమెరికా యొక్క మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు. దీనికి మెయిన్ రీజన్ ట్రంపే. ఆల్రెడీ మనకు తెలుసు, ట్రంప్ మొన్న 25% టారిఫ్ ఇండియా పైన విధించాడు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకో 25% టారిఫ్ ని ఇండియా పైన విధించాడు. దీంతో ఇండియా పైన 50% టారిఫ్ విధించాడు ట్రంప్. దీనివల్ల ఇండియాకి ఎంతైతే నష్టం ఉంటుందో అంతకన్నా ఎక్కువ నష్టం అమెరికాకు ఉంటుంది. ఆల్రెడీ అమెరికా పైన అక్కడ ప్రజల నుండి ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే ఇండియా నుండి అమెరికాకి ఇంపోర్ట్ చేసుకున్న ట్రేడ్ వాల్యూ వచ్చేసి $91.23 బిలియన్. అమెరికాకి మనం మేజర్ గా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలర్స్, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు అమెరికాలో వీటిపైన రేట్స్ పెరుగుతాయి బికాస్ ఆఫ్ టారిఫ్స్. యాక్చువల్గా మన ట్రంప్ ఇండియా పైన 25% టారిఫ్ విధించినప్పుడు ఇండియా వెనకకు తగ్గుతుంది అనుకున్నాడు. బట్ ఇండియా అస్సలు వెనకకు తగ్గలేదు. అండ్ రీసెంట్ గా ఇండియా రష్యా టైస్ చాలా బలోపేతం అవుతున్నాయి. దీనికోసం మన సూపర్ స్టార్ అజిత్ దోవల్ రష్యాకు వెళ్ళాడు. ఇక్కడ ట్రంప్ అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. ఏంటంటే ఇండియాపై 25% టారిఫ్ ని విధించాక ఇండియా అమెరికాతో డీల్ సెట్ చేసుకుంటుంది అనుకున్నాడు. బట్ అలా జరగకుండా నువ్వేమన్నా చేసుకో, మాకు అవసరం లేదన్నట్టుగా ఇండియా ఉంది. అండ్ ఇది జరిగిన 2 days లోనే మన అజిత్ దోవల్ రష్యాకు వెళ్ళింది గమనించిన ట్రంప్ డెఫినెట్ గా ఇండియా రష్యాతో ఏదో పెద్ద డీలే మాట్లాడుతుందని భావించిన ట్రంప్ ఇంకో 25% టారిఫ్ ని ఇండియా పైన విధించాడు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రష్యా అండ్ అమెరికా మధ్యలో న్యూక్లియర్ ట్రీటీ ఉండేది. బట్ రీసెంట్ గా దాని నుంచి అది తప్పుకుంటున్నామని చెప్పేసి రష్యా ప్రకటించింది. ఇక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడే అసలు ఆట మొదలైంది. 2010లో అమెరికా అండ్ రష్యా న్యూ స్టార్ట్ ట్రీటీ పైన సైన్ చేశారు. ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ప్రకారం 2 దేశాలు, ఇటు రష్యా అటు అమెరికా, తమ న్యూక్లియర్ వెపన్స్ అండ్ లాంచర్స్ ని ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంచాలనుకున్నారు. ఈ ట్రీటీ ప్రకారం మాక్సిమం 10,500 న్యూక్లియర్ హెడ్స్ మాత్రమే ఉంచుకోవచ్చు. అలాగే లాంచ్ ప్యాడ్స్ అండ్ మిజైల్స్ పైన కూడా ఒక లిమిట్ పెట్టుకున్నాయి. ఈ ట్రీటీ ప్రకారం ఒకరి న్యూక్లియర్ సైట్స్ ని ఇంకొకరు ఎగ్జామిన్ చేయవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో World War III రాకుండా ఉండడానికి ఈ ట్రీటీ. బికాస్ దీస్ 2 countries ఆర్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ స్టేట్స్ ఇన్ ద వరల్డ్. అండ్ రీసెంట్ గా రష్యా ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ నుండి తప్పుకుంటున్నట్టు చెప్పింది. అయితే ఇక్కడ చిన్నగా అన్ని దేశాలు కూడా పీస్ ట్రీటీ నుండి తప్పుకుంటున్నాయి. అంటే ఫ్యూచర్ లో పెద్ద వార్సే జరగబోతున్నాయేమో. అంతేకాకుండా అమెరికా వాటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని రష్యా చుట్టూ మోహరించింది. ఈ 25% టారిఫ్ ని విధించాక అజిత్ దోవల్ రష్యాకు వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. అజిత్ దోవల్ ఏదైనా కంట్రీకి వెళ్తున్నాడంటే అది మన కంట్రీకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. బికాస్ అమెరికా రీసెంట్ గా పాకిస్తాన్ కి వార్ హెడ్స్ ని సప్లై చేస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అమెరికా అండ్ పాక్ మధ్యలో చాలా న్యూక్లియర్ టైస్ జరుగుతున్నాయి. మొన్న ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, 2 న్యూక్లియర్ స్టేట్స్ మధ్యలో యుద్ధాన్ని ఆపింది నేనే అని. నిజంగా ట్రంప్ ఉద్దేశం పీసే అయితే ఈ 25 టారిఫ్ ని ఇండియా పైన ఎందుకు విధించాలి? సో భారత్ అండ్ పాక్ మధ్యలో వార్ ఎప్పుడైనా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం మన డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ టైస్ ని పెంచుకోవాలి అంటే రష్యానే మనకు మంచి మార్గం. ఇప్పటి వరకు రష్యా అండ్ ఇండియా మధ్యలో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ అమెరికా అలా కాదు. అమెరికా దాని సేఫ్టీ కోసం ఒకసారి పాక్ కి సపోర్ట్ చేస్తుంది, ఇంకోసారి ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందో అర్థమే కాదు. రీసెంట్ గా చాలా కంట్రీస్ అమెరికాకి ఆపోజిట్ గా మారుతున్నాయి. బ్రెజిల్ దేశం అధ్యక్షుడు కూడా నేను ట్రంప్ తో మాట్లాడబోనని చెప్పేశాడు.
నేను ఇండియా అండ్ బ్రిక్స్ నేషన్ తో మాట్లాడతా కానీ అమెరికాలో ట్రంప్ ఉన్నంత వరకు అమెరికాకి సపోర్ట్ చేయనని చెప్పేశాడు. ఎందుకంటే బ్రెజిల్ తో అమెరికా ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నా కూడా బ్రెజిల్ దేశం పైన టారిఫ్స్ విధించాడు ట్రంప్. రీసెంట్ గా చాలా మంది ఎకనామిస్టులు కూడా ట్రంప్ ఉన్నంత వరకు డాలర్ వాల్యూ పడిపోతుందని చెప్పేశారు. దాని ప్లేస్ లో బ్రిక్స్ కరెన్సీ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఏదైనా కంట్రీస్ ఇంకో కంట్రీస్ తో ట్రేడ్ చేయాలంటే స్విఫ్ట్ బ్యాంక్ లో ఎక్కువగా డాలర్స్ ఉంటాయి. సో ఆ డాలర్స్ తోటే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒక్కసారి డాలర్ పైన నమ్మకం పోయిందంటే ట్రేడ్ కరెన్సీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రజెంట్ రష్యా అండ్ ఇండియా ఇండియన్ రూపీస్ లోనే ట్రేడ్ చేస్తున్నాయి. ఒక కంట్రీ యొక్క జీడిపి పెంచుకోవాలంటే మంచి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి. కానీ ఇలాంటి ట్రంప్ టారిఫ్స్ ఏ మాత్రం పనికిరావు. ఇప్పుడు ట్రంప్ కొంది ఒకటే, టారిఫ్ టారిఫ్ టారిఫ్. ఇదంతా చూస్తుంటే జస్ట్ ఈగో కోసమే ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే అమెరికా డౌన్ ఫాల్ అవ్వడం ఖాయం. ఒకవేళ ట్రంప్ ఏమైనా స్టెప్స్ తీసుకుంటే అమెరికన్ జీడిపి మళ్ళీ రీగెయిన్ అవుతుంది. లేదా ఇలానే ఉంటే సేమ్ అదే పరిస్థితిలో ఉంటుంది. అయినా కానీ ట్రంప్ అస్సలు వినడం లేదు. నేను ఇంకా టారిఫ్స్ వేస్తానని అంటున్నాడు. ఒకవేళ అదే జరిగితే 100% అమెరికా డౌన్ ఫాల్ అవుతుంది. అండ్ ఇదే సమయం అని చెప్పేసి రష్యా అండ్ చైనా రాకెట్ లాగా దూసుకుపోతాయి. అండ్ ఇక్కడ ఇండియాకి రష్యా సపోర్ట్ ఉంది కాబట్టి ఇండియన్ ఎకనామీ కూడా బాగుంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.